మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడు కోపంగా ఉంటాడా లేదా అనే ప్రశ్న చాలా మంది మనసులో కలుగుతుంది. దీనికి ధార్మిక గ్రంథాల ఆధారంగా ఒక సరళమైన వివరణను తెలుగులో ఇవ్వగలము. భగవంతుడు కోపంగా ఉంటాడా? భగవంతుడు సహజంగా ప్రేమ, క్షమ, దయానురాగ స్వభావాలు కలిగినవాడు. ఆయనకు కోపం వస్తుందంటే అది మనసులో పుడే కోపం కాదు, అది ధర్మాన్ని కాపాడటానికి జరిగే ఒక లీల మాత్రమే. ధార్మిక దృష్టిలో కోపం. భగవంతుడు సాధారణ మనుషుల్లా కోపించడు. ఆయన సమత భావాన్ని కలిగి ఉంటాడు. అయితే అధర్మం పెరిగినప్పుడు, నీతి నశించిపోతే, భక్తులపై అన్యాయం జరిగితే ఆయన కోపముతో ధర్మస్థాపన కోసం కృత్యం చేస్తాడు. ఉదాహరణకు శ్రీమద్భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అంటే ధర్మాన్ని కాపాడటానికి ప్రతి యుగంలోనూ జన్మిస్తాను. నరసింహ అవతారంలో భగవంతుడు హిరణ్యకశిపుని సంహరించడానికి ఉగ్రస్వరూపంలో వచ్చినాడు. అది భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకై. ఇది భగవంతుడి కోపం కాదు, అది ధర్మ పరిరక్షణ. సారాంశం: భగవంతుడు మనిషిలా కోపపడడు. ఆయనే ధర్మం, ఆయనే క్షమ. ఆయన కోపం అనిపించే చర్యలు కూడా ప్రపంచ శ్రేయస్సు కోసం చేస్తాడు. భక్తుడిపై ఆయనకు ఎప్పుడూ ప్రేమే ఉంటుంది, కోపం కాదు. మీకు దీని గురించి మరింతగా తెలుసుకోవాలనిపిస్తే మీరు పురాణాలు లేదా భగవద్గీతలోని కొన్ని ఉదాహరణలను కూడా అడగవచ్చు.